ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మకు ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆషాఢమాస సారే వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వందలాది మంది మహిళలు కృష్ణానది పాదాల నుంచి ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని చీర సారే సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని నాయకులు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కల్లూరి శ్రీవాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా విశ్వ బ్రాహ్మణ మహిళలు పాల్గొన్నారు. ప్రత్యేక రుంజు వాయిద్యాల నడుమ కృష్ణమ్మ పాదాల నుంచి అర్జున వీధి గుండా కాలినడకన ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి ఆషాఢమాస సారె సమర్పించారు. ఈ సందర్భంగా కల్లూరి శ్రీవాణి మాట్లాడుతూ, అమ్మ కనకదుర్గమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని, రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, చేతి వృత్తిదారులకు ఉపాధి కల్పించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. గత 8 సంవత్సరాలుగా విశ్వ బ్రాహ్మణ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈసారి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, పాల్గొన్న మహిళలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ మాట్లాడుతూ, రాష్ట్ర నలుమూలల నుంచి విశ్వ బ్రాహ్మణ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఆషాఢమాస సారెను సంప్రదాయంగా కొనసాగించడం అభినందనీయమన్నారు. అమ్మవారి కృపతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గురజాడ ఆనంద్ కుమార్, రాష్ట్ర నాయకులు ప్రసాద్, గోకవరపు శ్రీను, కొండుపర్తి రాజశేఖర్, రాష్ట్ర మహిళా కమిటీ సభ్యులు మహేశ్వరి, చెలపాక భవానీ ప్రియ, యువజన నాయకులు సుధీర్, చిట్టూరి హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ మహిళల ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి పసుపు కుంకుమలు తీసుకొని ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచి విశ్వ బ్రాహ్మణ మహిళలు, సోదరులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం చాలా ఆనందదాయకం. అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన మా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం గత 9 ఏళ్ల నుంచి నిర్విఘ్నంగా జరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి ప్రతి ఒక్కరికి. అమ్మవారి ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి, అలాగే చేతి వృత్తులందరూ కూడా చల్లగా ఉండాలని, ఆ తల్లి దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పిల్లా పాపలతో ప్రతి ఒక్కరూ చల్లని దీవెనల అమ్మవారి ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఆంధ్ర రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ మహిళల అందరి యొక్క ఐకమత్యం. జై విశ్వకర్మ భగవాన్కి. మరి గత 8 సంవత్సరాల నుండి కూడా ఈ సంవత్సరం 9వ సంవత్సరం మరి విజయవాడలో వేయించేసినటువంటి అమ్మలన్నగమ్మ, అమ్మ మూలపుటమ్మ, మన బెజవాడ కనకదుర్గమ్మకి రాష్ట్ర ప్రజలందరూ కూడా పాడి పంటలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో అమ్మవారికి ఆషాఢ సార సమర్పించే కార్యక్రమం మరి 9 సంవత్సరాలుగా కూడా సాగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రోజున మేమందరం కూడా అమ్మవారిని ఒకటే కోరుకుంటా ఉన్నాం. విశ్వబ్రాహ్మణుల యొక్క పంచవృత్తుల సాయంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా చేతి వృత్తులన్నీ కూడా అందరికీ చేతి నిండా పని ఉండాలని, అలాగే రైతులకి పంటలు బాగా పండాలని, సకాలంలో వర్షాలు రావాలని మన అమ్మవారికి ఈరోజు ఆషాఢమాస సారీ కార్యక్రమాన్ని మేము ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసినటువంటి మహిళా మహిళలు అందరూ కూడా చాలా సంతోషంతో, చాలా భక్తి శ్రద్ధలతో ఈరోజు అమ్మవారికి ఆషాఢమాస సారీ సమర్పించడం చాలా అభినందించదగ్గ విషయం.